నమస్కారం. దోకనకొండ గ్రామంలో 1 month ఓన్ విలేజ్ 4 విజిట్స్. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రీలే నిరాహార దీక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల యొక్క రెవెన్యూ సమస్యలు త్వరగా పరిష్కరించుటకు నూతనంగా 1 month ఓన్ విలేజ్ 4 విజిట్స్ చేపట్టడం జరిగిందని మండల తహసీల్దార్ సురేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం అయింది. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొని ప్రజలకు రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. మనకి ప్రభుత్వం వారు ఒక నెల ఒక గ్రామము 4 విడతలు, అదే గ్రామము 4 విడతలు మనం ప్రతి గురువారం కూడా ఆ నెలలో వచ్చే గురువారం 4 వారాలు వస్తాయి కదా, 4 గురువారాలు కూడా అదే గ్రామాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ ల్యాండ్కి సంబంధించినవి కానీ ఆ రైతుల దగ్గర వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ఒక కార్యాచరణ అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో మొదటి గురువారం ఈ రోజు వచ్చినప్పటికల్లా ఎవరైతే ఉంటారో రైతులు ఇక్కడున్న సమస్యలు ఏంటంటే పొలాల సమస్య కానీ, బస్సుల సమస్య కానీ, లేదంటే కనుక వాళ్ళకి సంబంధించిన ఆన్లైన్లో ఎక్కాల్సిన సమస్యలు కానీ ఏమైనా ఉంటే కనుక ఇది కోర్టు డిస్ప్యూట్స్ లేకుండా, కోర్టులో సమస్యలు లేకుండా ఏదోటి పరిష్కరించలేనివి అయితే కనుక పరిష్కరించే ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా త్వరగా పరిష్కరించే విధంగా చూడాలా. పరిష్కారం కాదంటే కోర్టు సమస్యలు, కోర్టులో ఉందనుకోండి, కోర్టు పెండింగ్ అట్లాంటివన్నీ అట్లాంటివన్నీ ఆపేసేసి మిగతాన్ని కూడా పరిష్కరించే విధంగా చూడాల్సింది తెలియజేశారు. అదేవిధంగా మరి గట్టు సమస్యలు ఏమన్నా సరే చూశారు. గట్టు సమస్యలు కానీ ఏమైనా ఉంటే కనుక వాటన్నింటి కూడా, లేదంటే హద్దుల సమస్యలు కానీ ఏమైనా ఉన్నా సరే, లేదంటే కాలువ గట్ల సమస్యలు ఏమైనా ఉన్నా సరే, అందుకని అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు దేవాలయ భూముల సమస్యలు కానీ ఏమైనా ఉంటే కనుక వాటన్నింటికి కూడా పరిష్కరించే విధంగా ఈ 4 వారాల్లో కూడా మీ ఊరిని సందర్శించడం జరిగింది. ఈ వారం మొదటి వారం వచ్చేటప్పుడు గ్రీవెన్స్ అన్ని కూడా తీసుకోవడం, లేదంటే ఏ రోజు పరిష్కరించే విధానం ఏమైనా ఉంటే కనుక వాటిని ఈరోజు పరిష్కరించే విధానం చూడటము, లేకపోతే కనుక ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఫలానా తేదీని మళ్ళీ రమ్మని చెప్పిన హాజరయ్యి చేయడం జరిగింది. రెండో విడతలు వచ్చేటప్పటికల్లానేమో మీరు ఇచ్చే పిటిషన్స్ దాని మీద ఏం జరుగుతుంది, ప్రక్రియ ప్రోగ్రెస్ అనేది కూడా తెలియజేయడం జరిగింది. మీకు ఏదైతే ఏం ఇస్తారు కదా, ఈరోజు పిటిషన్ ఇచ్చారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వారంలో మీ పిటిషన్ ఏమవుతుంది, ఒకరు పరిష్కరించారనుకోండి, ఇగో ఈ విధంగా పరిష్కరించడం జరిగింది, మీకు సంబంధించిన కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా పరిష్కారం ఇంకొంచెం టైం ఉంటే కనుక ఆ టైం కూడా చెప్పడం జరిగింది. హీరింగ్ డేట్ కూడా అంటే మళ్ళీ ఎంక్వైరీ చేయాల్సింది ఇంకా ఉంటే కనుక హీరింగ్ డేట్ అంటే టైం ఇస్తాం కదా, అలా తేదీ మీ దగ్గర రావాల్సిన మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ రావాల్సిన అనేసి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికల్లా మీ సమస్యను పరిష్కరించే విధానాన్ని కూడా బోర్డులో కూడా ఎక్కడ పెట్టేసి సచివాలయంలో ఫలానా ఈ నర్జీలు వచ్చినాయి, ఈ నర్జీని పరిష్కరించడం జరిగిందని కూడా తెలియజేయడం జరుగుతుంది. మళ్ళీ మ్యూటేషన్ ఏమైనా అప్లికేషన్ ఉంటే కదా, మీరు ఏమైనా ఆన్లైన్ ఎక్కడైనా దరఖాస్తు చేసుకుంటారు, ఆ దరఖాస్తు గడువు వచ్చి 15 రోజులు పెట్టింది. ఆ 15 రోజుల టైంలో కూడా ఆ మ్యూటేషన్ సంబంధించిన నోటీసులు మీకు ఇవ్వటము, ఆ 15 రోజుల తర్వాత నోటీస్ పరిష్కరించిన విధానాన్ని కూడా మీకు ఏ విధంగా పరిష్కరించిన కాపీ కూడా మీకు అందజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ లాస్ట్ గురువారం వచ్చేటప్పుడు 4వ వారంలో లాస్ట్ గురువారం వచ్చేటప్పటికల్లా గ్రామ సభ కూడా మళ్ళీ ఒకటి ఇట్టా కండక్ట్ చేసుకొని ప్రతి వారం కూడా ఈ విధంగానే పెడతాము. మీ పిటిషన్ పెట్టిన వాటిని కూడా పరిష్కరించామా లేదా, లేకపోతే ఏంటి సమస్య అనేది కూడా మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. లాస్ట్ రోజు కూడా ఈ విధంగా ఏం చేసాం అనేది కూడా మొత్తం కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా ఈ గ్రామంలో ఇంకెటువంటి ఏవైతే పరిష్కరించడానికి వీలు పడిన ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా తెలియజేస్తూ పరిష్కరించేసి ఇంకా ఈ గ్రామంలో వచ్చిన ఈ రైతులకు సంబంధించిన సమస్యలు కూడా మ్యాక్సిమం అన్ని కూడా పరిష్కరించాము అని చెప్పి మీ అందరి సమక్షంలో కూడా తెలియజేయడం అయితే జరిగింది. అన్ని కూడా అందరూ కూడా అందుకని అందరి గ్రామస్తులు కూడా తెలియజేస్తారు, దండోరమ్మలు కూడా తెలియజేస్తారు కదా రాత్రి. కాబట్టి అందరూ కూడా మీకు సంబంధించిన పిటిషన్స్ అవన్నీ కూడా రండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చారు, ఆల్రెడీ మండల సర్వేర్ గారు, ఆర్ఐ గారు, గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉంటాం. అందరూ కూడా ఆ సమయం ఎందుకంటే పోయినసారి మీ దగ్గర పట్టదారు పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ జరిగినాయి, అప్పుడు కూడా గ్రామ సభ పెట్టాం, అప్పుడు మీ అందరికీ తెలియజేసాం ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళని పెట్టుకుంటే కనుక వాటన్నింటి కూడా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. వాటిల్లో వచ్చిన దరఖాస్తులు దగ్గర 230 అప్లికేషన్లు ఆన్లైన్లో ఎక్కాల్సినవి కానీ, ఆధార్ నెంబర్ కరెక్షన్ చేయడం కానీ, లేదంటే కనుక ఫోటో కరెక్షన్ చేయడం కానీ, లేదంటే మళ్ళీ ఒకరి పేరు తప్పట్టే వాళ్ళ పేరుని మారడం కానీ, లేదంటే ఒక గట్ల మధ్య సమస్య ఉండడం కానీ, వాళ్ళు 2-3 సెంట్లు తగ్గినట్టు వాళ్ళ దృష్టిలో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించి సబ్మిషన్ చేయడం కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది. పోయినసారి చెప్పాను మీకు అదే విధంగా మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ వెంటనే మీ ఊరు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మళ్ళీ ఇంకా మీకు సమస్యలు ఏమైనా ఉంటే కనుక తెలియజేయడానికి ఇంకా అవకాశం మొన్న జరిగింది కాబట్టి ఇంకా సమస్య ఉంటే అది కూడా పరిష్కరించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఊరిని సెలెక్ట్ చేసుకొని ఊరు పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీకు సంబంధించిన ఏమైనా ఉంటే కనుక అవి తీసుకొని వస్తే అవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. ఫీల్డ్కి కూడా వస్తారు, ప్రతి ఒక్క దానికి కూడా పరిష్కారం అనేది చూపడం జరిగింది. ఓకేనా. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తమ సభ్యుల పట్ల డిపో మేనేజర్, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరి నిరసనగా చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరానికి డిపో కమిటీ చైర్మన్ ఆర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. 2వ రోజు దీక్ష శిబిరాన్ని ఏపీ జేఏసీ చైర్మన్, వినుకొండ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు పి సుధాకర్ రెడ్డి,
ఏపీ ఎన్జీఓ ఉపాధ్యక్షులు సుభాని చినగోవిందు వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్జీఓ అధ్యక్షులు పి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలంటే తమ సమస్యలుగా భావిస్తామని, సమస్యలు ఆర్టీసీ అధికారుల స్థాయిలో పరిష్కారం కానట్లయితే ఏపీ జేఏసీగా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్తామని, అప్పటికి కాని పక్షంలో ఈ నెల 17వ తేదీన జరిగే ఏపీ ఎన్జీఓ రాష్ట్ర స్థాయి మీటింగ్ నందు వినుకొండ డిపో నందు ఎన్ఎంయుఏ సభ్యుల సమస్యల పట్ల డిపో మేనేజర్, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవర్తిస్తున్న వివక్షపూరిత వైఖరి గురించి చర్చిస్తామని, దానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడు మాకు సంబంధించిన డ్యూటీకి సంబంధించినటువంటి వస్తువులు డిపోలో 141 కార్డు అలాగే టిప్పు ఇచ్చి పంపిస్తారు. ఇది ఈ డ్యూటీ మీద ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ఎర్నింగ్ సెక్షన్ లో ఉన్నటువంటి డిస్పాచ్ ఏడీసీల యొక్క ఇది. మేము టిప్పు డ్యామేజీలు చేసుకొని ఒకవేళ లైన్ ఏదైనా పొరపాటు తగిలేదన్నా పగిలిపోతే అవి తీసుకునేటప్పుడు మేము డబ్బులు కట్టేటప్పుడు ఎర్నింగ్ సెక్షన్ లో ఉన్న ఏడీసీలు వాటిని చూసుకొని ఆ యొక్క డ్యామేజీలు ఉంటే ఏం జరిగింది రాసి ఇవ్వమని చెప్పి మమ్మల్ని అడుగుతారు. మేము రాసిచ్చి తర్వాత వెళ్ళిపోతాం. అయితే ఈ డిపోలో దున్నపోతు ఇంతే రుణాలు కట్టేసినటువంటి డిఎంఓ అలాగే ఎస్ఐ గారి గురించి ఒక ఉదాహరణ చెప్తున్నా. పైన ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, ఏది డీసీ అని. ఆ డీసీ అంటే డిపో క్లర్క్. ఆమె ఎర్నింగ్ సెక్షన్ మొత్తం ఆ కింద ఉంటుంది. అయితే ఇందులో ఒక టిమ్ము కనపడకుండా పోయింది. ఈ టిమ్ము కనపడకుండా పోయిందంటే ఆమెను బాధ్యురాలను చేశారు. మేము పోయే డ్యూటీ దిగేటప్పుడు టిమ్ముతో మాకు ఇచ్చిన వస్తువులు 141 కార్డు, టిమ్ము, మేము తీసుకొచ్చినటువంటి ఫస్ట్ క్లాస్ మొత్తము ఎర్నింగ్ సెక్షన్ ఏడీసీలకు ఇచ్చినప్పుడు ఎక్కడో పైన ఉన్నటువంటి ఒక డీసీని బాధ్యురాలను చేసి ఆమె ఒక ఛార్జ్ షీట్ కొట్టి ఆమె నుండి రికవర్ చేయాలంటూ దున్నపోతూ ఇంతే దూడలు కట్టేసిన విధానంగా కనపడుతుంది. అలాగే అంత తెలివికన్నా వాళ్ళు అయిపోయి ఉన్నారు ఈ సూపర్వైజర్లు. వినుకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు 2వ రోజు మండల లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన చీకటీగలపాలెం షెడ్ లో నాడెప్ పద్ధతి ద్వారా ఎరువు తయారీ విధానం గురించి వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ బాల కోటేశ్వరరావు మాట్లాడుతూ 100 నుండి 200 కుటుంబాలకు ఒక నాడు అవసరమని, నాడపు ఒక నాడు అవసరమని, నాడపు సామర్థ్యం 3000 కేజీలు, ప్రతిరోజు 50 కిలోల తడి వ్యర్థాలు దీని ద్వారా నిర్వహించుకోవచ్చునని తెలియజేశారు. అలాగే స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ వర్మీ కంపోస్టు, వానపాముల ద్వారా ఎరువు, నాడెప్ ఫిక్స్ ద్వారా తడి చెత్తను నిలువ చేసి ఎరువుగా మార్చవచ్చునన్నారు. వ్యర్థాలను 2 పద్ధతులుగా మొక్కలకు, తోటలకు వనరులుగా మార్చుకోవచ్చునని తెలియజేశారు. వెనుకొండ మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ ఆదేశాల మేరకు స్థానిక లాయర్ స్ట్రీట్ వద్ద ఉన్న ఎల్లో స్పాట్ను శుభ్రం చేయించారు. అనంతరం ఆ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేయించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలో ఎక్కడ ఎల్లో స్పాట్లు లేకుండా చూడడమే లక్ష్యమని, ఇందుకు ప్రజలు కూడా సహకరించి అందుబాటులో ఉన్న పబ్లిక్ టాయిలెట్లను మాత్రమే వాడుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇద్దరితో వెళ్ళాలి సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.